మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో కలహాలనేది పెద్ద డ్రామా అని 100 ఏళ్లైనా ఆ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం అనేది పెద్ద జోకు. కేటీఆర్ హరీష్ రావు ఆ లేఖ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత కావాలంటే నేరుగా వెళ్ళి తండ్రి కేసీఆర్ని కలిసి మాట్లాడొచ్చు, లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? ఆ లేఖ ఆమె రాశారా, ఆ పార్టీలో ఇంకెవరైనా ఆమె పేరుతో రాశారా అనేది తేలాలి. కేసీఆర్ కుటుంబంలో తగాదాలు వస్తే అది బినామీ ఆస్తుల కోసమే రావాలి అని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలి, తప్పు చేస్తే ఒప్పుకోవాలి, లేకపోతే తప్పు చేయలేదని చెప్పాలి. ఇప్పుడు మంత్రులు అభివృద్ధి పనుల కోసం హెలికాప్టర్లో పర్యటిస్తుంటే విమర్శలు చేస్తున్నారు. మరి అప్పుడు సీఎంఓ అధికారి హెలికాప్టర్లో మిషన్ భగీరథ పనుల కోసం వారానికి 2-3 సార్లు రాష్ట్రం అంతా తిరిగారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి భాజపా బారాసా ఒకటే అని ప్రజల్లోకి వెళ్ళింది. వచ్చే ఎన్నికల్లో 2 పార్టీలు కలిసే పోటీ చేస్తా అని 20-30 సీట్లలోనే బారాసా పోటీ చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధమే లేదు అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. నేను పోయి చూసినా, నేను కాంట్రాక్ట్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. నీళ్ళు ఆపొద్దని